ఒకళ్ళు గుడి కట్టాలి, మీ వంతు సహాయం చేయండి అంటారు. ఇంకొకళ్ళు చర్చి కట్టాలి, మీ వంతు సహాయం చేయండి అంటారు. మరొకళ్ళు మసీదులు మద్రసాలు కట్టాలి, మీ వంతు సహాయం చేయండి అంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా మన దేశంలో ఎన్నో మసీదులు కడతాం, మద్రసాలు కడతాం, చర్చీలు కడతాం, గుళ్ళు కడతాం జరిగినాయి. మళ్ళీ వాటి అవసరం ఏముంది చెప్పండి? మసీదులు, మద్రసాలు, గుళ్ళు కేవలం ఇవి మాత్రమేనా దేశంలో? కేజీ నుంచి పీజీ దాకా ఒక మంచి యూనివర్సిటీనో కాలేజో కడదాం, మీ వంతు సహాయం చేయండి. ఒక మంచి స్కూల్ కడదాం, మంచి విద్యని భవిష్యత్తులో వచ్చే భావితరాల వారికి అందిద్దాము, మీ వంతు సహాయం చేయండి అని చెప్పి ఎందుకు అడగరు? ఒకవేళ అడిగినా గానీ గుళ్ళకి, చర్చీలకి, మసీదులకి, మద్రసాలకి పరిగెత్తుకుంటూ సహాయం చేసే వాళ్ళందరూ కూడా వీటికి అదే విధంగా పరిగెడుతూ సహాయం చేస్తారా అంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కనిపించని దేవుడి కోసం అమ్మో సహాయం చేయకపోతే నాకేమన్నా కష్టాలు, ఇబ్బందులు, వ్యాపారంలో లాసులు, ఆరోగ్యంలో లాసులు, కుటుంబంలో లాసులు, ఇవేవన్నా చేసేసి శాపాలు గీపాలు పెట్టేస్తాడేమో మత గురువు గాని, లేకపోతే నేను నమ్మే దేవుడు గాని అని చెప్పి మనలో చాలా మంది పరిగెత్తుకుంటూ దేవుడు అనగానే ముందు వెనక తెలియకుండా సహాయం చేసేస్తాం. మన వీధుల్లో ఎంతో మంది అడుక్కు తినేవాళ్ళు ఉన్నా, మన వీధుల్లో ఎంతో మంది అనారోగ్యంతో ఉన్నా, మన వీధుల్లో ఎంతో మంది నిరుద్యోగంతో ఉన్నా, మన కళ్ళ ముందు ఎంతో మంది ఏ పని లేక వ్యాపారం చేసుకోవటానికి స్తోమత లేకపోయినా వాళ్ళని మనం ఏ రోజు ఆదుకోం. వాళ్ళకు రూపాయి ఇవ్వాలంటే మన ఆస్తంతా పోయినట్టు ఫీల్ అవుతాం. అదే వేరే దేవుడి పేరుతో ఏ చందా అడిగినా గానీ ఎంతో కొంత ఇస్తాం, అంతే అబ్బెబ్బే దేవుడికి ఇవ్వకపోతే ఎలా అండి అని. కనిపించిన దేవుడి కోసం అంత చేస్తున్నప్పుడు కళ్ళెదురుగా కనిపిస్తున్నటువంటి మనిషి కోసం ఇంకెంత చేయాలండి? ఆలోచించండి. దేవాలయాలు, చర్చిలు, మసీదులు, మద్రసాలు కడతాం తప్పంటావా అంటే తప్పంటానికి నేనెవరనండి? కానీ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా. అవి సరిపోవా మన భక్తికి? మన భక్తికి ఉన్నవి సరిపోవా? దేవుడు అన్ని తెలిసిన వాడని చెప్పి నమ్ముతారు భక్తులు. మనం చేసే ప్రతి పని కూడా దేవుడికి తెలుసు అని అంటారు. మనల్ని 24 గంటలు ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు అంటారు. అలాంటప్పుడు ఆయన్ని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం అవసరం అంటారా? మీరు ఆలోచించండి పెద్దలు. సరే కట్టుకున్నా ఉన్నాయి కదా, ఇంకా కట్టాలి, ఇంకా కట్టాలి, ఇంకా కట్టాలి. మన రోడ్లు సరిగ్గా బాగోలేకపోయినా, మన కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు సరిగ్గా బాగాలేకపోయినా, మనకు అనారోగ్యం వచ్చినప్పుడు చూపించుకోవటానికి మంచి హాస్పిటల్ లేకపోయినా, ఆ హాస్పిటల్లో సౌకర్యాలు లేకపోయినా, మన బిడ్డలు మన వీధిలో వాళ్ళు చదువుకోవటానికి మంచి స్కూల్ లేకపోయినా, ప్రైవేట్ స్కూళ్ళు వేలకు వేలు లక్షలకు లక్షలు దోచుకుంటున్నా గానీ ఇంకా మనకి గుడి కోసం, చర్చి కోసం, మసీదుల కోసమే మనం కొట్టుకుంటుంటే ఇంకా మన భవిష్యత్తులు బాగుపడేది ఎప్పుడు? ఆలోచించండి. మతం అన్నది ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళది. అది ఇంట్లో వరకే ఉంటే బాగుంటుంది. కానీ దాన్ని వీధుల్లోకి తీసుకొచ్చి, గొడవల్లోకి తీసుకొచ్చి, రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటిదాకా ఉన్న గుళ్ళు, మసీదులు, చర్చిలు, మద్రసాలు చాలా అనిపిస్తుందండి. మంచి మంచి లైబ్రరీలు రావాలి, పుస్తకాలు బాగా చదవాలి, అందులో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలి. గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప పుస్తకాలు రాసి గొప్ప గొప్పగా వెళ్ళిపోయారు. అవన్నీ మనం గొప్ప గొప్పగా తెలుసుకోవాలి. ది సేమ్ టైం దాంతో పాటు మంచి విద్యాలయాలు రావాలి, ఉచిత విద్య రావాలి, ఉచిత వైద్యం రావాలి. వీటి కోసం మనం చందాలు అడగాలి. కానీ అలా అడిగే వాళ్ళు ఎవరు కనిపించటం లేదు. కేవలం మతం పేరుతో, మత బోధ పేరుతో చందాలు అడిగే వాళ్ళే కనిపిస్తున్నారు. ఒకవేళ అలా అడిగినా గానీ ఎవరన్నా ముందుకొచ్చి ఎంతమంది ఇస్తారు, ఎంతమంది సహాయం చేస్తారో తెలియదు. అటువంటి సమాజంలో ప్రస్తుతం మనం ఉన్నందుకు బాధపడాలో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. దయచేసి ఆలోచించండి. మత పెద్దలు కూడా ఎంతసేపటికి మతానికి సంబంధించిందేనా, మతానికి సంబంధించిన దానికోసమే మనం అడుగుతూ ఉంటామా? లేకపోతే ఆ మతంలో ఉన్నటువంటి ప్రజలు అభివృద్ధి అవ్వాలి కదా, వాళ్ళు మంచిగా చదువుకోవాలి కదా, ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి విద్య నేర్చుకోవాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలి, సమాజంలో మంచిగా బతకాలి. ఒక రూపాయి సంపాదించుకోవాలంటే మతం తిండి పెట్టదు కదా, వేరే మార్గం ఎంచుకోవాలి కదా. కానీ మత బోధ ఎంతసేపటికి 100కి 90% ఏం సాగుతుందంటే మతము దేవుడు, మతము దేవుడు, మనకు వేరేది అవసరం లేదనేటువంటి ఒక మూర్ఖత్వంలో సాగుతుంది. మీకు దేవుడు భక్తి ఉంటే ఉండొచ్చు, దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ నాకు అదే సరిపోతుంది, నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదనుకుంటే ఇంకా అడవుల్లోకి వెళ్ళి బతకటం తప్ప ఇంకా వేరే మార్గం లేదండి. మీరు ఏ మతానికి సంబంధించిన వాళ్ళో నాకు తెలియదు, నేనైతే మనిషినండి. మీ దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించండి. గుడి కడుతున్నావనో, మసీదు కడుతున్నావనో, మద్రసా కడుతున్నావనో, లేకపోతే చర్చి కడుతున్నావనో, మీరు ఆయా మతాలకు సంబంధించిన వాళ్ళే కదా, వాళ్ళని ప్రశ్నించండి. చాలా ఉన్నాయి కదా, మళ్ళీ కొత్తది ఏం అవసరం వచ్చింది? దాని బదులు ఒక మంచి లైబ్రరీ కట్టించొచ్చు కదా, దాని బదులు ఒక చిన్న హాస్పిటల్ కట్టించొచ్చు కదా, లేకపోతే ఆ డబ్బుతో వీధిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికన్నా ఆర్థికంగా సహాయం చేయొచ్చు కదా. ఇట్లాంటి పనులు చేస్తే దేవుడు సంతోషించడా? దేవుణ్ణి సంతోషపరచాలంటే ఆయన కోసం మనం ఏదో ఒకటి కట్టాల్సిందేనా? లేకపోతే ఆయనకి సంతోషం అంటూ రాదా అని చెప్పి మీరు ఏ మతస్థులైనా గానీ ఆ మత పెద్దల్ని మీరు ప్రశ్నించండి. అప్పుడు బహుశా అప్పుడైనా వాళ్ళకి ఆలోచన వస్తుందేమో, వాళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్తారేమో. ఆలోచిద్దాం. మనకు కావాల్సింది మంచి చదువు కావాలి, మంచి విద్య, మంచి వైద్యం, మంచి భవిష్యత్తు. ఇవి ఉంటేనే మనం
మనం ఉన్నత విలువలతో ఉన్నత వ్యక్తిత్వంతో ఈ సమాజంలో బతకగలం. లేదు అని అనుకుంటే మూర్ఖత్వంలో పడిపోతాం, మత పిచ్చి ఎక్కువైపోయింది, పక్కన వాళ్ళ పట్ల వీళ్ళు నా మతానికి సంబంధించిన వాళ్ళ కాదా అని చెప్పి చూస్తాను తప్ప, అరే వాడు మనిషి నేను మనిషి, ఇద్దరం మనుషులమే కదా, ఇద్దరం మనిషి జాతికి సంబంధించిన వాళ్ళమే కదా, మధ్యలో కులం ఎక్కడొచ్చేసింది మతం ఎక్కడొచ్చేసింది అని చెప్పి ఆలోచించలేం. కాబట్టి ఆ మత పిచ్చి అన్నది, కుల పిచ్చి అన్నది పోవాలి, మంచి విద్య రావాలి, మంచి వైద్యం రావాలి. ఆ విధంగా మన భవిష్యత్తుని మనం తీర్చిదిద్దుకోవాలి అంటే ఆ అడుగు మనతోనే మొదలవ్వాలి.